వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. ధర్మాన్ని, సంస్కృతిని రక్షించాలని ధర్మో రక్షతే రక్షత అనేక సూత్రాన్ని మనం అందరూ కూడా తూచా పట్టాలని చెప్పి ఈ యొక్క హనుమత్ జయంతి కార్యక్రమం అందరూ కూడా శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆ హనుమంతుడి ఆశీస్సులు, శ్రీరామ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన పెద్ద కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, పురపాలక సంఘం చైర్మన్ శ్రీ ఆనంద్ గౌడ్ గారికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా హిందూ బంధువులకు, ఈ రోజు హనుమత్ జయంతికి వచ్చినటువంటి ఇక పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హనుమత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు పెద్దవాళ్ళు సమర్పయామి. కరశుద్ధం ఆచమనీయం సమర్పయామి. మాజీ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు వి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దేశంలో స్థాపించడానికేనేమో ఇన్నేళ్ల నుంచి కానటువంటి ఆ రామ మందిర నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. ఈ రోజు జరుగుతున్నటువంటి హనుమత్ జయంతి, రాముడు తన సొంత ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి, ఈ రోజు హనుమత్ జయంతి. మరి ఈరోజు ఈ హనుమత్ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులం, రామ భక్తులం, హనుమాన్ భక్తులం ఈరోజు ఈ దేశం యొక్క ధర్మాన్ని, సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి లేనటువంటి ఊరు ఉండదు, ఆంజనేయుడు లేనటువంటి గుడి లేనటువంటి ఊరు ఉండదు. కానీ కొన్ని చోట్ల దేవాలయాలకు, ఎప్పుడో పాత దేవాలయాలు, వాటికి పైన కూడా కప్పు కూడా లేకుండా కేవలం శిలలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రతి ఊర్లో అటువంటి గుళ్ళన్నింటినీ కూడా మన హిందూ బంధువులందరూ కూడా రాముని గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ, శివుని గుడి కానీ, ఆ గ్రామంలో ఏ గుడి ఉన్నా ఆ గుడులన్నింటినీ కూడా మనం పునర్నిర్మాణం చేసి బ్రహ్మాండంగా మన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని రక్షించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి జై బజరంగ్ బలి, ఆ బజరంగ్ బలి మనకందరికీ ఆ శక్తిని ఇవ్వాలని, హనుమంతుడు మనకు ఆ శక్తిని, రామునికి వెంబడుండి ఆ హనుమంతుడు తన భక్తిని ఏ విధంగా చాటుకున్నాడు
ఈ రోజు మనమంతా కూడా ఆ భక్తిని చాటుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకోవాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు.